ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఇక నిన్న రాత్రి 6:30 అనగా 6:30 40 నిమిషాల ప్రాంతంలో మీ అందరికీ ఈ రోజుకి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు దాదాపు 16,000 టోకెన్లు, అలాగే రేపటికి సంబంధించి 4,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని 3 సెంటర్లో కూడా ఇవ్వడం జరిగిందండి. విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసంలో అయితే ఇవ్వడం జరిగింది. గతంలో అయితే రాత్రి 9 గంటలకు, అలాగే కొన్ని సందర్భాల్లో 8 గంటలకు ఇచ్చేవారు. ఇప్పుడు భక్తుల రద్దీ పెరిగింది కాబట్టి రాత్రి అనగా 6:30 తర్వాత మీకు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. దూర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు ఈ టికెట్ల కోసం అయితే ఖచ్చితంగా సాయంత్రం 6 గంటలకల్లా తిరుపతిలోని ఈ 3 చోట్ల ఉండడానికి ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ రోజుకి సంబంధించి శ్రీవారి నడక మార్గము, అలాగే ఉచిత సర్వదర్శనం కోట పూర్తి స్థాయిలో అయిపోయాయండి. తిరిగి మరలా ఈరోజు రాత్రి 6 గంటల తర్వాత ఇవన్నీ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. అలాగే అలిపిరి నడక మార్గంలో వచ్చేవాళ్ళు ఒకరోజు ముందుగానే వస్తే మీకు ఈ టోకెన్లు అనేవి భూదేవి కాంప్లెక్స్లో మీరు తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే కేవలము శ్రీవారి నడక మార్గం వాళ్ళు మాత్రమే ఏ రోజు సంబంధించి ఆ రోజు ఉచిత సర్వదర్శనం టోకెన్లు నడక మార్గంలో తీసుకోగలరు. అలిపిరి నడక మార్గం వాళ్ళకి ఏ రోజు కోట ఆ రోజు ఇవ్వరు. ఒకరోజు ముందుగా వచ్చి మీరు ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకుంటేనే టికెట్ మీకు వస్తుంది. ఓకేనా? అలాగే గత 15 రోజుల నుంచి కూడా తిరుపతిలో బాగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు కూడా పడుతుంది. సన్న జల్లులు అయితే పడుతున్నాయి. దీని కారణంగా భక్తుల రద్దీ కొద్దిగా తగ్గింది. కొద్దిగా అంటే ఒక 5,000 6,000 తప్ప భక్తుల తాకిడి అనేది పూర్తి స్థాయిలో ఏమీ తగ్గలేదు. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. అలాగే చూడండి, నిన్నటి రోజు 76,000 మంది దర్శనం చేసుకున్నారు. 31,766 మంది తలనీలాలు అయితే ఇవ్వటం జరిగింది. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మీకు అన్ని లేటెస్ట్ అప్డేట్స్ లైవ్లో నేను ఇక్కడ పోస్ట్ చేయటం జరుగుతుంది. ఓకేనా అండి? తప్పకుండా మీరు ఇందులో కూడా జాయిన్ అవ్వండి. అలాగే స్క్రీన్ పైన నేను ఈ నెల ఆగస్టు అలాగే జూన్ హోమం టికెట్లకి సంబంధించి పూర్తి సమాచారము, అలిపిరి శ్రీవారి నడక మార్గం పూర్తి సమాచారం అయితే పెట్టడం జరిగింది. ఇంకా భక్తులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, రేపు 22వ తారీఖు ఉదయం 10 గంటలకు డైరెక్ట్ ఆర్జిత సేవలు ఆగస్టు నెలకి సంబంధించి కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ విడుదలవుతుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా 500 రూపాయల దర్శన టికెట్లు మీ అందరికీ కూడా విడుదలవుతున్నాయి. దయచేసి మీరందరూ బుక్ చేసుకోగలరు. ఉదయం 10 గంటలకి బుక్ చేసుకునే ఈ కోటాకి దర్శనము ఉంటుంది, సేవ ఉంటుంది. మధ్యాహ్నము 3 గంటలకు కేవలము దర్శనం మాత్రమే ఉంటుంది. అలాగే ఆగస్టు నెలకి సంబంధించి అన్ని టికెట్లకు సంబంధించి విడుదల సమాచారం నేను స్క్రీన్ పైన పెట్టడం జరిగింది. ఇంకా మీకు జూన్ జూలై వరకు ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. టికెట్ ఉన్నా లేకపోయినా నేను మీకు చెప్తాను. ఇక రూములు కూడా జూలై వరకు పూర్తి స్థాయిలో అయిపోయినాయి. సిఆర్ఓ ఆఫీస్ తిరుమలలో ఉదయం 5 నుంచి 8 గంటల వరకు ప్రయత్నం చేస్తే ఈరోజైతే దాదాపు 1,400 రూములు అయితే ఇవ్వడం జరిగింది. ఇలాగే ప్రతిరోజు కూడా ట్రై చేసి అందరికీ రూములు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఆ పైన కూడా రాకపోతే లాకర్స్ ఉన్నాయి, PAC 1 2 3 5 అని. అక్కడ మీరు లగేజ్ పెట్టుకుని ఫ్రెష్ అప్ అయ్యి మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈ 300 రూపాయల దర్శన టికెట్ల గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. శ్రీవారి నడక మార్గము ఉదయము 5 నుంచి సాయంత్రం 6 వరకు తెరిచి ఉంటుంది. అలిపిరి నడక మార్గము ఉదయము 4 నుంచి అంటే 4:30 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటుంది. ఓకేనా అండి? ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగగలరు. ధన్యవాదాలు.